అల్ట్రా వైలెట్ వాళ్ళ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్స్ ని లాంచ్ చేసింది. మరి ఆ ఎలక్ట్రిక్ బైక్స్ లోని స్పెషాలిటీ ఏంటి, రేట్ ఏమైనా తగ్గించారా పెంచారా అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ బైక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ బైక్స్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఎలక్ట్రిక్ బైక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, అల్ట్రా వైలెట్ వాళ్ళు వాళ్ళ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ జనరేషన్ అంటే ప్రస్తుతం ఉన్న ఫస్ట్ జనరేషన్లోని కొన్ని నెగిటివ్ పాయింట్స్ని వీళ్ళు తీసేస్తూ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి ఈ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ని మార్క్ 2 సిరీస్గా అయితే పిలుస్తున్నారు. ఇప్పుడు కనుక మీరు అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ ని కొనుక్కోవాలనుకుంటే ఈ మార్క్ 2 సిరీసే మీకు అవైలబుల్ గానైతే ఉంటాయి. సో ఈ లాంచ్ ఈవెంట్ ని వీళ్ళు మొత్తంగా 4 భాగాలుగానైతే విభజించారు. ఆ 4 భాగాలు వచ్చేసరికి డిజైన్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ. ఫస్ట్ మనం డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాము. డిజైన్ పరంగా పెద్దగా వీళ్ళు చేంజెస్ ఏమీ చేయలేదు. ముఖ్యంగా మనకి ఈ అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి ఏవియేషన్ థీమ్లో ఉంటాయి. అండ్ ఈ కంపెనీలో పనిచేసే సగం మంది ఎంప్లాయీస్ ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే. ఈ బైక్లోని డిజైన్ కానివ్వండి, చిన్న చిన్న ఎలిమెంట్స్ కానివ్వండి, దాని పేర్లు, డిస్ప్లేలోని యానిమేషన్స్, ఇలా అన్నీ మనకి ఒక ఏరోప్లేన్లో ఎలానైతే ఉంటాయో అదే ఏవియేషన్ థీమ్లోనైతే ఉంటాయి. సో ఈ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్ లో వీళ్ళు ఫ్రేమ్ నైతే మార్చారు. కొత్త ఫ్రేమ్ ని ఈ ఎలక్ట్రిక్ బైక్ లోనైతే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అండ్ ప్రీవియస్ గా అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్స్ మనకి కేవలం 3 రంగుల్లోనే అవైలబుల్ గా ఉండేవి. కానీ ఇప్పుడు వీళ్ళు 9 రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. లైట్నింగ్ బ్లూ, సూపర్ సోనిక్ సిల్వర్, స్టెల్లార్ వైట్, ప్లాస్మా రెడ్, ఆఫ్టర్బర్న్ ఎల్లో, టర్బో రెడ్, స్టెల్త్ గ్రే, డార్క్ గ్రే అండ్ కాస్మిక్ బ్లాక్. సో ఇలా మొత్తం 9 రంగుల్లో ఇప్పుడు ఈ అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ అనేది మనకి అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసరికి 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకండ్లలోనే చేరుకుంటుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.7 సెకండ్లలో చేరుకుంటుంది. ఈ బైక్ లో వాడిన మోటార్ 30 కిలోవాట్ల పీక్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. దీన్ని BHP లో కన్వర్ట్ చేసుకుంటే 40 BHP అన్నమాట. అండ్ ఈ బండి యొక్క టాప్ స్పీడ్ 155 కిలోమీటర్లు. ఈ అల్ట్రా వైలెట్ F77 మార్క్ 2 ఎలక్ట్రిక్ బైక్స్ 100 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తాయి. అంటే ఈ సింగిల్ ఎలక్ట్రిక్ బైకే 2 ట్రక్కులను అయితే లాగగలుగుతుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 10 లెవెల్స్ రీజనరేషన్ బ్రేకింగ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక రేంజ్ విషయానికి వచ్చేస్తే, ఈ మార్క్ 2 సిరీస్ లోని టాప్ ఎండ్ వేరియంట్ లో 320 కిలోమీటర్ల రేంజ్ ని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి. వీళ్ళ సూపర్ నోవా ఫాస్ట్ ఛార్జింగ్ కి కనెక్ట్ చేస్తే 20 నుండి 80% కేవలం గంటలోనే ఈ బండ్లు ఫాస్ట్ ఛార్జ్ అయితే అయిపోతాయి. అండ్ రైడింగ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే, గ్లైడ్, కాంపాక్ట్ అండ్ బ్యాలిస్టిక్ అనే 3 రైడింగ్ మోడ్స్ ని వీళ్ళు బైక్ లోనైతే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇక నెక్స్ట్ టెక్నాలజీ విషయానికి వచ్చేస్తే, ఈ బండిలో వీళ్ళు యాంటీ థెఫ్ట్ ఫీచర్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ మొబైల్ అప్లికేషన్ లో కొన్ని ఫీచర్స్ అయితే పెంచడం జరిగింది. ఇక లాస్ట్ సేఫ్టీ విషయానికి వచ్చేస్తే, ఈ ఎలక్ట్రిక్ బైక్ లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. దాని పర్ఫార్మెన్స్ ని వీళ్ళైతే ఇంప్రూవ్ చేశారు. డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ బైక్ లో వాడిన బ్యాటరీ చాలా సేఫ్ అన్నమాట. ఆ సేఫ్టీ పారామీటర్స్ కూడా టాప్ నాచ్ గా ఉన్నాయి. ఈ బ్యాటరీ పైన అల్ట్రా వైలెట్ వాళ్ళు 8 సంవత్సరాలు లేదా 8 లక్షల కిలోమీటర్ల వారంటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా దీంట్లో వేరియంట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ వాటి ప్రైసింగ్ పై లుక్ వేస్తే, ఈ మార్క్ 2 ఎలక్ట్రిక్ బైక్ ని వీళ్ళు 2 వేరియంట్స్ లోనైతే లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ పేరు వచ్చేసరికి మార్క్ 2, టాప్ అండ్ వేరియంట్ పేరు వచ్చేసరికి మార్క్ 2 రేకాన్. మార్క్ 2 యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 2,99,999 రూపాయలు. బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ప్రీవియస్ గా 3,80,000 ఉండేది. బట్ వీళ్ళు ఇప్పుడు 2,99,000కే ఈ బేస్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ 4,55,000 ఉండేది. ఇప్పుడు దీన్ని 3,99,000కే లాంచ్ చేయడం జరిగింది. అంటే ప్రీవియస్ గా ఉన్న సిరీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మార్క్ 2 సిరీస్ యొక్క ప్రైజెస్ అనేవి తగ్గాయి అన్నమాట. అంటే మనకి పర్ఫార్మెన్స్ పెరిగింది, డిజైనింగ్ లాంగ్వేజ్ లో ఎక్కువ కలర్స్ యాడ్ అయ్యాయి, సేఫ్టీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, కానీ ప్రైస్ అయితే వీళ్ళు తగ్గించారు. ప్రీవియస్ గా ఉన్న ఎలక్ట్రిక్ బైక్స్ లో ప్రైస్ ఒకటే పెద్ద డ్రాబ్యాక్ గా ఉండేది. సో ఇప్పుడు ప్రైజెస్ ని కూడా తగ్గించారు కాబట్టి వీళ్ళకి మంచి సేల్స్ వస్తాయని మనం ఊహించవచ్చు. అండ్ వీళ్ళు పెట్టింది ఇంట్రొడక్టరీ కాస్ట్ అన్నమాట. ఫస్ట్ 1000 కస్టమర్స్ కే ఈ కాస్ట్ అనేది వర్తిస్తుంది. బేస్ వేరియంట్ లో 7.1 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ప్రీవియస్ గా 207 కిలోమీటర్ల రేంజ్ ని వీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 211 అయితే చేశారు. ఇది IDC రేంజ్ మాత్రమే, రియల్ రేంజ్ ఇంత అయితే రాదు. ఈ బేస్ వేరియంట్ పైన కంపెనీ వాళ్ళు 3 సంవత్సరాల వారంటీని అయితే అందిస్తున్నారు. దీన్ని మనం 5 సంవత్సరాలకి ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ కి వచ్చేస్తే, టాప్ ఎండ్ వేరియంట్ లో 10
3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ప్రీవియస్ గా 307 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేసేవారు, ఇప్పుడు 323 కిలోమీటర్ల రేంజ్ ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దీని కాస్ట్ ప్రీవియస్ గా 4,55,000 ఉంటాయి, ఇప్పుడు 3,99,000కే వస్తుంది. ఈ బండి పైన కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాల వారంటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. మనం దీన్ని 8 సంవత్సరాలకి ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి కేవలం బెంగళూరులోనే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఈ 2024 సంవత్సరం ఎండింగ్ కల్లా వీళ్ళు ఇండియాలోని 23 సిటీస్కి దీన్ని ఎక్స్టెండ్ చేస్తామని అయితే చెప్పారు. ఈ బైక్స్ని మీరు ప్రీ బుక్ చేసుకోవాలంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి 5,000 రూపాయలు కట్టి మీరు వీటిని ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. డెలివరీస్ వచ్చేసరికి మేలోనైతే స్టార్ట్ అవుతాయి. సో ప్రీవియస్గా ప్రైస్ ఒక్కటే ఈ అల్ట్రా వైలెట్ బైక్స్లో నెగిటివ్గా ఉండేది. ఇప్పటికీ ఇది కొంచెం ఎక్స్పెన్సివే, బట్ ఆ స్పోర్ట్స్ బైక్ ఫీల్ కావాలనుకుంటే దీనికి ప్రైస్ అనేది ఖచ్చితంగా పెట్టొచ్చు. మరి ఈ బైక్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఎలక్ట్రిక్ బైక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.